దేశ విమానయాన చరిత్రలో అత్యంత దుర్ఘటనగా మిగిలిన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కేసు మరోసారి తెరపైకొచ్చింది. ప్రమాద ఘటనపై మరోసారి ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ కోరారు. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాశారు. ప్రాథమిక విచారణతో పైలట్లపై నిందలు వేయడం సరికాదు అన్నారు. ప్రమాద సమయంలో సుమిత్ నిస్పృహలో ఉన్నాడని నివేదిక ఇచ్చారని, కానీ ప్రమాద సమయంలో సుమిత్ ఎలాంటి నిస్పృహకు గురి కాలేదని అన్నారు. తన తల్లి చనిపోయిన తర్వాత కూడా 100 ఇంటర్నేషనల్ ట్రిప్పులు పూర్తి చేశారని అన్నారు. అప్పుడు ఎలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. జరిగిన విచారణపై విమాన తయారీ సంస్థ ప్రభావం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారించాలని పుష్కరాజ్ సబర్వాల్ కోరారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో గత జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైన్ 787 విమానం టేకాఫ్ అయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తుండగా సరిగ్గా టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానాశ్రయం సమీపంలో ఉన్న ఒక హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒక్కరు మాత్రమే బయటపడగా మిగిలిన 241 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొట్టడంతో విద్యార్థులు 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఏఏఐబీ కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ 2 స్విచ్లు 1 సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో తెలిపింది. ఇంజన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్ ఎయిర్ టర్బైన్ ను యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. విమానానికి సంబంధించి 2 ఇంజన్లను వెలికి తీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని, కలుషితమైన ఆనవాళ్లు లేవని తెలిపింది. అయితే పైలట్ల డిప్రెషన్ వల్ల ఈ ఫ్లైట్ కూలిందని ఏఏఐబీ నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ఘటనపై కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి సరైన దర్యాప్తు జరపాలని కోరారు. ఇప్పటి వరకు ప్రాథమిక నివేదిక మాత్రమే ఏఏఐబీ వెల్లడించింది అన్నారు. విమాన తయారీ సంస్థ ఈ విచారణపై తీవ్ర ప్రభావం చూపి పైలట్లపై నింద మోపారని ఆయన ఆరోపించారు. తన కొడుకు ప్రతిష్టను దెబ్బతీసేలా ఊహాగానాలకు దారితీసింది అన్నారు. ఈ ప్రమాదంపై స్వతంత్ర, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. నిస్వార్థమైన విచారణ చేపట్టాలని విమానయాన మంత్రిత్వ శాఖకు పుష్కరాజ్ సబర్వాల్ కోరారు.